స్త్రీ శక్తి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో 75% మంది మహిళలే ఉండడం విశేషం. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు సగటున రోజుకు 4.10 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. వీరిలో 3.07 లక్షల మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో స్త్రీ శక్తి పథకం అమలు జరుగుతోంది. ఈ పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ జరుగుతోందని విశాఖ రీజియన్ అధికారులు తెలిపారు. విశాఖ రీజియన్ పరిధిలో 736 బస్సులు తిరుగుతున్నాయి. ఇందులో 570 బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలవుతోంది. గతంలో ఆర్టీసీ బస్సుల్లో కేవలం 42% ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆక్యుపెన్సీ 90%కి పెరిగిందని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖకు అదనంగా 170 బస్సుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని ఆయన గుర్తు చేశారు. ఆగస్టు 15 నుండి మంత్రివర్యులు విశాఖ జిల్లాలో ఆపరేట్ చేసినప్పటి నుండి కూడా రోజు రోజుకి పెరిగిపోతుందండి. ఒకప్పుడు 3 లక్షలు ఉండేవారు ట్రాన్స్పోర్ట్కి, 3 లక్షల 4 లక్షలు అయిందండి. సుమారుగా 90,000 మంది, లక్ష వరకు సుమారు ఉమెన్ ప్యాసింజర్స్ పెరగడం జరిగింది. ఈ పర్సంటేజ్లో చూస్తే 74-75% ఉమెన్, అంటే 4 లక్షల్లో 3 లక్షలు మన స్త్రీశక్తి విశాఖ జిల్లాలో పెరగడం జరిగింది. స్టేట్ అంతా చూస్తే 69% ఉంది. విశాఖ జిల్లా ప్రథమంగా ఉందండి. హయ్యెస్ట్ ట్రాన్స్పోర్టేషన్లో 3 లక్షలతో పాటు పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ కూడా విశాఖ జిల్లా 576 బస్సులతో ప్రథమ స్థానం ఉంది. హయ్యెస్ట్ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా మంచి రూట్లో, ఇబ్బంది ఉన్న రూట్లో 100% అబోవ్ ఉన్న రూట్లో కూడా వేరే బస్సులు వేయడము, ఆ రకంగా స్ట్రాటజిక్గా మేము తిప్పుతున్నాం. అందువల్ల ఉమెన్ ప్యాసింజర్స్ బాగా పెరగడం జరిగిందండి. మా విజ్ఞప్తి ఏంటంటే, మనం ముఖ్యంగా ఎక్కువగా ఉదయం 7 నుండి 10 ఆ ప్రాంతంలో ఎక్కువగా పిల్లలు అందరూ కూడా స్కూల్కి వెళ్ళే టైము, అదేవిధంగా అందరూ కూడా ఆఫీసులకు వెళ్ళే టైము, ఈ టైంలో అక్కడక్కడ రద్దీ అయితే బాగా ఉంటుంది. దాన్ని సమయం పాటించుకొని ఖాళీ ఉన్న టైంలో కొంత డైవర్ట్ చేసుకున్నట్టయితే సుఖంగా సౌఖ్యంగా ఉండే ఖాళీ బస్సులు ఉంటున్నాయండి. 10 గంటల నుండి 4 గంటల వరకు కొద్దిగా టైంకి కలిసి వస్తుంది అనేది మా విజ్ఞప్తి అండి. స్త్రీశక్తి ముందు సుమారుగా ఆక్యుపెన్సీ 69% అలా ఉండేది. ఇప్పుడైతే స్త్రీశక్తి వచ్చాక అరౌండ్ 20% వరకు పెరిగిందండి. ఇది 90% వరకు దగ్గరలో ఈ స్త్రీశక్తి వచ్చాక పర్సెంటేజ్. అల్ట్రా డీలక్స్, దీనివల్ల అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులు ఏమి ఉన్నాయో కొద్దిగా తగ్గినాయి. అందరూ కూడా ఇప్పుడు నాన్ స్టాపులు కానీ వీళ్ళందరూ కూడా స్త్రీశక్తి పథకంలో ఈ బస్సులన్నీ తిరుగుతున్నాయి కదా, దాంట్లో రావడంలో ఆ ఓఆర్ కూడా కొన్ని రూట్లు అయితే 130% కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా మేము 175 బస్సులు అయితే మేము ప్రతిపాదన పంపించామండి. ఆ బస్సులు వచ్చాక పీక్ అవర్ ఏదైతే ఉందో అది కూడా మీకు ఇబ్బంది లేకుండా క్లియర్ చేయడానికి పూర్తి స్థాయిలో మేము ఏపీఎస్ఆర్టీసీ తరఫున సిద్ధంగా ఉన్నామండి.